అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క పెన్షన్ నిధులనేవైతే పెంచి అందించడానికి సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు పెంచి అందించబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి యొక్క నిధులనేవైతే అందించే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం రూ. 2,000 పొందుతున్న వారికి ఏంటంటే మనకి రూ. 4,000 వరకు కూడా అందించే అవకాశం ఉందనమాట. అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకైతే తీసుకుంటున్నాను కదా! సో, వారికి రూ. 4,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. అలాగే రూ. 3,000 ఎవరైతే తీసుకుంటున్నారో సో, వారికైతే రూ. 6,000 వరకు కూడా పెంచేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అలాగే దీనికి సంబంధించి గాను అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవి ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి గాను మనకి త్వరలో అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఇదిలా ఉంటే మనకి ఇప్పటికే ఎన్నికలు అనేక హామీలనేవి ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. త్వరలోనే ప్రతి పథకం కూడా అమలు చేసే అవకాశం ఉందండి. అందులో భాగంగానే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేసే అవకాశం ఉందనమాట. సో, ప్రస్తుతం మనకి ఏప్రిల్ నుంచి ఇచ్చే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాను అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందనమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.